ఎంఆర్ఎన్ ఛానల్ కి స్వాగతం. దయాకర్ణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. జనరం కాలనీ అరిలోబా శ్రీకాంత్ నగర్ లో 2000 మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు మరియు ప్రాంత ప్రజలందరూ పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్ణ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ రాఘోలు ప్రసాద్, కమిటీ సభ్యులు మరియు ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆఫీసర్ సరది ఎన్ వరప్రసాద్ రెడ్డి, బొచ్చ శ్యామ్ కుమార్, బొచ్చ ప్రశాంత్ కుమార్, పిల్లి వీర్రాజు, సొసైటీ సభ్యులు, యువత విజయవంతం చేశారు. హెల్త్ క్యాంపు ఇంత చక్కగా అరేంజ్ చేయడానికి ముఖ్య కారకులైనటువంటి డ్యాప్కి వారికి, మరి డిఎల్ఓ గారికి, డిపిఎం మేడం గారికి, డిఎస్ గారికి, ముఖ్యంగా మరి మా యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నటువంటి వీరభద్రరావు సార్ వారికి, తదితర మా స్టాఫ్ అందరికి కూడాను ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా దయాకరుణ సొసైటీ వారు, ప్రసాద్ గారు మా దగ్గరికి ముందు వచ్చి ఈ విధంగా మనం ఈ ఏరియాలో హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుందని చెప్తే తక్షణమే దానికి స్పందించి నెక్స్ట్ మంత్ పెడదామండి అనే ఒక నిర్ణయం తీసుకున్నాము. వారికి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి డాక్టర్ రమేష్ గారికి, డాక్టర్ శ్రావ్య మేడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఓఎస్టీ సెంటర్ రమాదేవి గారికి కూడాను, వారి సిబ్బందికి కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఏఎన్ఎం గారు పద్మాను, అలాగే ఓఆర్హెచ్ వారైనటువంటి పద్మ గారికి కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నగేష్, ప్రసాద్, తదితర మా యొక్క సంతోష్ తక్కిన సిబ్బంది అందరికి కూడాను, ముఖ్యంగా ఏమండి వీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మరి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకొని, అలాగే ఇలాంటి హెల్త్ క్యాంపులు మీ ఏరియాలో పెట్టాలనుకుంటే దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి మీ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల్ని మేము కూడా సాల్వ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిన కోరుతూ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాంత్ నగర్ దయాకర్ణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి జేఎన్ఆర్ కాలనీ శ్రీకాంత్ నగర్ దయాకర్ణ వెల్ఫేర్ సొసైటీ నూతనంగా పెట్టాం. మరి దాని ద్వారా ఈరోజు మెడికల్ క్యాంపు శ్రీకాంత్ నగర్లో 10 గంటల నుంచి 1 గంట వరకు మెడికల్ క్యాంప్ అవుతుంది. ఈ మెడికల్ క్యాంప్కి మరి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నారు. డాక్టర్స్ అందరూ వచ్చారు, మరి కమిటీ సభ్యులు అందరూ వచ్చారు. మరి పబ్లిక్ అన్ని కార్యక్రమం చేయాలని మా ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి విలేజెస్లో కానీ ఊరు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కూడా మేము సపోర్ట్గా ఉండి ఈ సంస్థ ముందుకే నడిపిస్తున్నాం. మరి డోనర్స్ అందరూ మాకు కొద్దిగా సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మెడికల్ క్యాంపు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి మా సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం ముఖ్యంగా సంఘమిత డెవలప్ వారికి కూడా మేము అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదములు. మరి రవికుమార్ గారు ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా మా ధన్యవాదములు. మరి ప్రజలందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారని కోరుకుంటున్నాం. సమిధ ఐడియు సంస్థ అండి. యాక్చువల్గా మాది ఏంటంటే హెచ్ఐవి మీద పనిచేస్తామండి. మేము డ్యాప్కి అనుబంధ సంస్థ అండి మాది. అయితే మేము ఏంటంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ వాడే కుర్రోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా ఇంజెక్షన్ ద్వారా మొత్తం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హెచ్ఐవి సంక్రమించకుండా మేము చూసుకుంటామన్నమాట. అదేవిధంగా వీళ్ళకి ఎలాగైతే సర్వీసెస్ ఇస్తూ ఉంటామో అదేవిధంగా వీళ్ళతో మొత్తం మాన్పించి మనకి మెంటల్ కేర్ హాస్పిటల్లో ఓఎస్టీ సెంటర్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఏంటంటే వీళ్ళకి మొత్తకి ప్రత్యామ్నాయంగా మెడిసిన్ ఇస్తారు అక్కడ. ఆ మెడిసిన్ ద్వారా మనం ఇప్పటికీ మన విశాఖపట్నం అంతట్లోని 950 మందిని గుర్తించామండి టోటల్ హెచ్ఆర్జీస్ని. ఇందులో 250 మందిని మేము ఆల్రెడీ ఓఎస్టీ సెంటర్కి పంపించి మేము ఈ మొత్తం అనేది మాన్పించి, ఇంజెక్షన్ నుంచి మాన్పించి జనరల్ దీంట్లోకి తీసుకొని వచ్చాము. ఇలాగ మెడికల్ క్యాంప్స్ ఈ ఏరియాలో ఉన్న జనాల్ని, నెక్స్ట్ మా యూజర్స్ని అందరినీ ఫైండ్ అవుట్ చేసి, మా పిఈస్ ఉంటారు ప్రతి ఏరియాకి, ఆ పిఈ ద్వారా వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసి ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా మా కౌన్సిలర్ గారితో కౌన్సిలింగ్ చేయించి, మనకు డాక్టర్ గారు ఉంటారు హాస్పిటల్లోనే. మన ఆఫీసు మద్దిలపాలెం జంక్షన్లో ఉంది. మెయిన్ ఆఫీస్ ఏమోని మన బొల్లై కాలేజ్ ఆపోజిట్గా డ్యాప్క్యూ డిఎంహెచ్ఓ ఆఫీస్ పక్కనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా సరే ఈ ఇంజెక్షన్ ద్వారా డ్రగ్ తీసుకున్న వారు ఎవరున్నా సరే మా సంస్థకు మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. మా పిఎం గారు ఉంటారు, మేము ఉంటాము, అందరూ విని మనకు డాక్టర్ ఉన్నారు, మెడిసిన్స్ అన్నీ సప్లై ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
ఇదే కాకుండా వీళ్ళని మాన్పించడానికి కూడా మనం మెంటల్ కేర్ హాస్పిటల్లో గవర్నమెంట్ వారి తరపు నుంచి ఒక 4 పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓన్లీ ఈ ఇంజెక్టింగ్ యూజర్స్ గురించే ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు గవర్నమెంట్ నుంచి ఏవైతే అందుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు కరెక్ట్గా చేరితే, ఇంకా అవేర్నెస్ తక్కువ ఉన్నది, ఇంకా అందరికీ తెలియాలా, తెలిస్తే తల్లిదండ్రులకి వీళ్ళందరికీ తెలియడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా రావాలి. ఎందుకంటే మేము కొంతమంది 950 మంది వరకు ఫైండ్ అవుట్ చేసాము. ఇంకా మీరు కూడా అందరూ కూడా వచ్చారు అని అంటే ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. దయాకరుణ ప్రేమ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో సంఘమిత్ర ఫౌండేషన్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ 2 ఈక్వల్గా కలిసి ఒక మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడము జరిగి ఉన్నది. దీనికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరికీ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది సర్వీస్ చేస్తున్నాం. దీనికి మాకు బాగా సహకరించిన వారు, మా సంస్థకు సహకరించిన వారు డాక్టర్ రవికుమార్ గారు అనే మెడికల్ ప్రాజెక్ట్ అడ్వైజర్ గారు. ఆయన సంఘమిత్ర డెవలప్మెంట్కి సంబంధించిన మెయిన్ వ్యక్తి. ఆయన బాగా సహకరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. ఇక్కడ వెల్ఫేర్ సొసైటీ, దయాకరుణ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఫౌండరు రాఘోల ప్రసాద్ గారు కూడా దాన్ని చేస్తున్నారు. ఇలా ఇటువంటి కార్యక్రమాలు బోళ్ళు ముందుగా ఫర్దర్గా చేస్తాము. దానికి అందరూ సహకరించాలి. ఇప్పుడు వచ్చిన ప్రెస్ వాళ్ళకి కానీ, ఈ డాక్టర్స్ కానీ అందరికి కూడా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.